హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు పీజీ ఇంటీరియర్ వర్క్స్. ఈరోజు మరో యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చాం. ఈరోజు టాపిక్ ఏంటంటే, ఈ కబోర్డ్ మొత్తం చూశారు కదా. ఈ కబోర్డ్కి మనం 4 స్లైడింగ్ డోర్స్ పెట్టాం, పైన ఒక 5 ఓపెన్ డోర్స్ పెట్టాం. ఈ డోర్స్ 4 డోర్స్ ఎందుకు డిజైన్ చేసామనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఇప్పటి వరకు మన కబోర్డ్ వీడియోలు ఫుల్గా కంప్లీట్ అయిపోయిన వీడియోలు ఇప్పటి వరకు మనం చేసాం, అన్నీ మీరు చూసారు. కానీ ఇప్పుడు ఈ వర్క్ 50% కంప్లీట్ అయ్యింది. సగంలో ఉంటుండగా ఇది వీడియో చేద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది ఫ్రెండ్స్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. నేనేం చెప్పానని మీకు అర్థం కాదు, స్కిప్ చేస్తే లాస్ట్ ఎండ్ వరకు చూడండి. అప్పుడే మనం ఏం చెప్పానని మీకు బాగా రీచ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, అలాగే మనం ఈ వీడియో మీకు కానీ నచ్చితే ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ రూమ్ వచ్చి మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ వచ్చి 10 అడుగులు పొడవు, 15 అడుగులు వెడల్పు వచ్చింది. దీనికి మనం 4 స్లైడింగ్ డోర్స్ పెట్టాం. ఈ 4 స్లైడింగ్ డోర్స్ మనం సింగిల్ ట్రాక్వే రన్ చేయొచ్చు, కానీ మనం అలా చేయలేదు, డివైడ్ చేసాము. అటు 2 ఇటు 2 చొప్పున 4 మనం దీన్ని డివైడ్ చేసి సెట్ చేయడం జరిగింది. అలా ఎందుకు చేసామంటే, ఇప్పుడు మనం సింగిల్ ట్రాక్ మీద 4 డోర్స్ మనం పెట్టేయచ్చు, ప్రాబ్లం లేదు. కానీ మేము వర్క్ చేసి వెళ్ళిపోయాక ఒక 2-3 ఇయర్స్ పోయాక డోర్స్ అనేవి ఫ్రీగా రన్ అవ్వు, చాలా కంప్లైంట్స్ వస్తున్నాయని చెప్పి చాలా కంప్లైంట్లు వచ్చాయి. అందువల్ల అప్పటి నుంచి మేము సపరేట్ చేయడం మొదలుపెట్టాం. ఈ డోర్స్కి వచ్చి మనం ఫ్రేమింగ్ మొత్తం, ఈ ఫ్రేమ్ మొత్తం మనం ప్లేవుడ్ యూజ్ చేస్తున్నాం. ఈ పై డోర్లు కూడా మనం ప్లేవుడ్ యూజ్ చేస్తున్నాం. ఈ స్లైడింగ్ డోర్స్కి వచ్చేటప్పటికి బ్లాక్ బోర్డ్ యూజ్ చేస్తున్నాం. బ్లాక్ బోర్డే ఎందుకు యూజ్ చేస్తామంటే, కంపల్సరీ ప్లేవుడ్ కూడా యూజ్ చేయొచ్చు. చాలామంది ప్లేవుడ్ యూజ్ చేస్తారు, అలా ప్లేవుడ్ యూజ్ చేయకూడదు. ప్లేవుడ్ యూజ్ చేయడం వల్ల డోర్ అనేది ఆటోమేటిక్గా కొన్ని రోజులు పోయాక బెండ్లు అనేవి వచ్చేస్తాయి. డోర్స్ కూడా ఇంత ఫ్రీ మూమెంట్ అనేది రాదు. ఇప్పుడు చూసారా, ఇలా మనం వేళ్ళతో ఇలా తోస్తే డోర్ అంత ఫ్రీగా వెళ్ళాలి. లాగినా ఇంత ఫ్రీగా లాగినా అంత ఫ్రీగా వచ్చి డోర్ ఆటోమేటిక్గా వచ్చేయాలి. అంత ఫ్రీగా ఉండాలన్నమాట మూమెంట్. ఆ మూమెంట్ అనేది ప్లేవుడ్లో మనకు రాదు. డోరు బెండ్ అయ్యేటప్పుడు ఈ ఛానల్ సెట్ కూడా, సాఫ్ట్ క్లోజెస్ కూడా ఈజీగా రన్ అవ్వవు, చాలా డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతాయి. అందువల్ల మనం ఇప్పుడు డోర్స్కి వచ్చేటప్పుడు బ్లాక్ బోర్డ్ యూజ్ చేస్తాం. ఇప్పుడు నేను పర్టికులర్గా మీకు చెప్పబోయేది ఏంటంటే, ఇక్కడ చూసారా, లోపల మొత్తం టైల్స్, గ్రానైట్ సెల్ఫ్లు ఇవన్నీ వేశారు, జీరో మెయింటెనెన్స్ అని. చెద అనేది ఫ్యూచర్లో చెద రాకుండా ఉండడం కోసం సేఫ్టీగా మన బ్యాక్ సైడ్ టైల్స్ వేయించారు మా ఓనర్ సారు. సెల్ఫ్లు కూడా గ్రానైట్ చేసుకున్నారు. మీ బడ్జెట్కి అనుగుణంగా మీరు నచ్చితే సిమెంట్ సెల్ఫ్లు వేసుకోవచ్చు, లేదా గ్రానైట్ సెల్ఫ్లు వేసుకోవచ్చు, అది మీ ఇష్టం, దాని గురించి ప్రాబ్లం లేదు. కానీ అవుట్ సైడ్ గోడ వస్తే మాత్రం, మీ కబోర్డ్ అవుట్ సైడ్ వాల్ వస్తే మాత్రం కంపల్సరీ ఎయిర్ క్రాక్స్ అనేవి వస్తాయి. ఆ ఎయిర్ క్రాక్స్ వచ్చేటప్పుడు కంపల్సరీ ఎలా లేదన్నా వర్షాకాలం చెమ్మ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. చెమ్మ అనేది వచ్చిందంటే ఆటోమేటిక్ చెద కూడా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చెమ్మ చెద బెస్ట్ ఫ్రెండ్స్, ఒకరిని విడిచి ఒకరు ఉండలేవు. అది వచ్చిందంటే ఇది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఆ చెద అనేది రాకుండా ఉండాలంటే మీకు వీలైనంత వరకు అవకాశం ఉంటే టైల్స్ చేసుకోండి, లేకపోతే లేదు. కానీ మనం బ్యాక్ సైడ్ మాత్రం ఫ్రేమింగ్ చేసేటప్పుడు పీవీసీ లామినేట్ అనేది కంపల్సరీ యూజ్ చేస్తాం. ఈ ఫ్రేమింగ్ ప్రతి దానికి పీవీసీ లామినేట్ వేస్తాం. ఈ పీవీసీ లామినేట్ అనేది 100% ప్లాస్టిక్ పీవీసీ వస్తుంది. చూసారా, ఎంత మడత పెట్టినా మనకి ఏం ప్రాబ్లం లేదు. ఇదేంటంటే ఎంత వాటర్లో వేసినా వాటర్ ప్రూఫ్, ఫైర్ ప్రూఫ్, చెమ్మ అనేది మనకు రానివ్వకుండా ప్లేవుడ్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అందువల్ల ఇప్పుడు మేము ప్రతి ఒక్క దగ్గర ఈ ఫ్రేమింగ్ చూసారా, ఇక్కడ వేసాం, ఈ కిందన బాటం వేసాం. బ్యాక్ సైడ్ వెళ్ళేటప్పుడు ప్రతి దగ్గర మనం పీవీసీ వేస్తాం. ఇక్కడ వాల్కి టచ్ అయ్యి ప్రతి దగ్గర మనం పీవీసీ లామినేట్ వేస్తాం. అలాగే డోర్స్కి కూడా మనం బ్యాక్ సైడ్ పీవీసీ లామినేట్ వేస్తాం. ఫ్రంట్ సైడ్కి వచ్చేటప్పటికి అక్రాలిక్ లామినేట్ షీట్ యూజ్ చేస్తాం. తర్వాత ఈ అక్రాలిక్ లామినేట్ షీట్స్ వేసాక ఈ కబోర్డ్ లుక్ ఎలా వచ్చిందని తర్వాత నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం ఈ ట్రాక్స్ విషయానికి వస్తే, మనం ఎక్కువగా నెమ్మీ బ్రాండ్ యూజ్ చేస్తాం. అదే మీ బడ్జెట్కి అనుకూలంగా మీరు ఏ బ్రాండ్ అయినా యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. మేమైతే నెమ్మీ బ్రాండ్ ఎందుకంటే యూజ్ చేస్తాం, సాఫ్ట్ క్లోజెస్ అయితే సాఫ్ట్గా డోర్స్ కూడా ఫ్రీగా మూమెంట్ బాగుంటుంది నెమ్మీ అయితే. అందుకని చేసి మేము ఎక్కువగా నెమ్మీ యూజ్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, చూసారా నెమ్మీ సాఫ్ట్ క్లోజెస్ అయితే ఎంత ఫ్రీగా ఉంది డోర్ మూమెంట్. అది ఇప్పుడు నేను పర్టికులర్గా చెప్పబోయే పాయింట్ ఏంటంటే, ఈ స్లైడింగ్ డోర్స్పై ఇలా డిజైన్ ప్లాన్ చేయొచ్చు అని చెప్పేసి మేము ఫొటోస్ చూపిస్తాం కస్టమర్కి. ఇది చూడండి, ఇది ఒక కలర్ డిజైన్ కాంబినేషన్, వుడ్ అండ్ వైట్ కలర్ సెంటర్లో ఇచ్చాం. ఇక్కడేమో పైన వైట్ కలర్ ఇవ్వచ్చు, కింద స్లైడింగ్ డోర్స్కి ఇలా వైలెట్ కలర్ ఇవ్వచ్చు, ఒకే కలర్.
ఇక్కడ గ్రీన్ అండ్ వైట్ అండ్ బార్డర్ చుట్టూ గ్రీన్ ఇస్తాం స్లైడింగ్ డోర్స్కి. ఇలా కూడా చేయొచ్చు. ఇది చూడండి, ఒక సైడ్ 2 డోర్లకి వైట్ ఇవ్వచ్చు, 2 డోర్లకి డార్క్ కలర్ వుడ్ కలర్ ఇచ్చాం. ఇక్కడ గ్రీన్ అండ్ వైట్ కలర్ స్టెప్స్ మాదిరిగా ఇదో డిజైన్ ప్లాన్ చేయొచ్చు. ఇక్కడ వైట్ చూసారా, రెడ్ కలర్ అండ్ వైట్ కాంబినేషన్లో ఎంత ఏరియా రెడ్ వేయచ్చు, ఎంత ఏరియా వైట్ వేయచ్చు, ఇలా చూపించవచ్చు. ఇక్కడ లైట్ పింక్ కలర్ వేసాం పై డోర్లకి, కింద స్లైడింగ్ డోర్స్కి వైట్ కలర్ ఇచ్చాం. ఇక్కడ వుడ్ అండ్ వైట్ కలర్ ఈ మాదిరిగా చేయొచ్చు. సెంటర్ డోర్స్కి ఇలా వుడ్ కలర్ పైన ఇచ్చి సెంటర్లో ఇలా ఎస్ షేప్స్లో చేయొచ్చు. మొత్తం ప్లెయిన్ కలర్ ఇస్తే ఇలా ఉంటుంది డిజైన్, ఒకటే కలర్. ఇక్కడ చూసారా, సెంటర్లో ఒక్క అడుగు డిజైన్ చేసి వుడ్ కలర్ పైన ప్లెయిన్ ఇచ్చాం. ఇక్కడ చూడండి, వుడ్ కలర్ మొత్తం ఒకటే కలర్, మొత్తం ఒకటే కలర్. ఈ కబోర్డ్ పై చేయొచ్చు అని కస్టమర్కి మనం చెప్పడం జరుగుతుంది. మనం చెప్పేది కన్నా ఇలా ఇలా ఇక్కడ ఈ కలర్ వేస్తాం, ఇక్కడ ఆ కలర్ వేస్తామని మనం చెప్పే కన్నా ఇలా ఫోటో చూపిస్తే వాళ్ళకి ఎగ్జాక్ట్గా అర్థమవుతుంది నా అభిప్రాయం. అలాగే మనకి ఎక్కడెక్కడ ఏ ఏరియా కూల్ లామినేట్ వేయచ్చు, ఎక్కడ లైట్ కలర్ వేయచ్చు, ఎక్కడ డార్క్ కలర్ వేయచ్చు అని మనం అవగాహన రావచ్చు. ఇలా డిజైన్ ప్లాన్ చేస్తామండి. ఈ కబోర్డ్ మొత్తం కంప్లీట్ అయిపోయాక మొత్తం అవుట్లుక్ ఎలా వచ్చిందని ఇంకో లెంత్ వీడియో చేస్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, మరో మంచి వీడియోతో కలుద్దాం. ఓకే, బాయ్.